హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు మన వీడియోలో డెలీషియస్ టేస్ట్తో దమ్మాలు కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు స్పెషల్గా ఏదైనా వండాలి అంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో మంచి టేస్టీ ఇంకా డెలీషియస్గా ఈ దమ్మాలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూసేద్దాం రండి. సో దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలండి. ఈ మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే రెండు. అలాగే చిన్నవి 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెప్పలు, అలాగే చిన్న అల్లం మొక్కలు 2, పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చిన్న బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, చిన్న బంగాళదుంపలు. ఈ బంగాళదుంపల్ని కుక్కర్లో కానీ లేదంటే గిన్నెలో కానీ వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్ని వేసుకొని ఉడకబెట్టుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ని వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని పైన తొక్కని ఈ విధంగా ఫిల్అప్ చేసుకోవాలి. అన్ని బంగాళదుంపల్ని కూడా ఇలా తొక్కని ఫిల్అప్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొటాటోస్కి బాగా ఈ ఉప్పు కారం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఉప్పు కారం పెట్టుకున్న బంగాళదుంపల్ని ఆయిల్లోకి యాడ్ చేసేయాలి. ఇలా వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం పచ్చివే కదా పేస్ట్ చేసుకున్నాము, అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలాని నేను యూజ్ చేస్తున్నానండి. ప్రత్యేకంగా 13 రకాల మసాలాన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఈ మసాలా పౌడర్ని తయారు చేస్తారనమాట. సో మీ దగ్గరలో ఉన్న షాప్లో ఎవరెస్ట్ గరం మసాలాని తీసుకొని 1/2 స్పూన్ వరకు ఎవరెస్ట్ గరం మసాలా వేసుకోండి, 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని తీసుకున్నానండి. మీకు కొంచెం థిక్గా ఉండాలనుకుంటే థిక్గా ఉంచుకోండి, లేదు పలుచగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకు వాటర్ని తీసేసుకోవాలి. సో ఈ గ్రేవీ అనేది ఇలా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని తీసేసుకొని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి మంచి టేస్టీగా ఎవరెస్ట్ గరం మసాలాని యూజ్ చేసాం కాబట్టి మనకి చాలా సులువండి వంట చేసుకోవటం అనమాట. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా అందరూ కూడా ఎవరెస్ట్ గరం మసాలాని తెచ్చేసుకొని మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. సో ఏ కర్రీలోకి అయినా సరే ఎవరెస్ట్ గరం మసాలాని యూజ్ చేయొచ్చు అనమాట. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. మనం ఈ బంగాళదుంపల్ని ఫస్ట్ ఒక 80% మాత్రమే కుక్ చేసుకుంటాం అన్నమాట. అక్కడ మీకు చెప్పటం మర్చిపోయాను. బంగాళదుంపలు ఉడకబెట్టుకునేటప్పుడు మొత్తం కాకుండా ఒక 80% ఉడకబెట్టుకొని మిగతా 20% కూడా ఇప్పుడు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న బంగాళదుంపలోకి లాస్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే పైన కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ దమ్మాలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా. మన ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా మన ఇంట్లో వాళ్ళైనా సరే డెఫినెట్గా లైక్ చేస్తారండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి కూడా నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye.